ఇండస్ట్రీలో ఎవరైనా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బిఫోర్గా ఎవరన్నా వర్క్ చేయడం జరిగిందా? ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరండి. ఫస్ట్ మీరేనా? ఉంది. మీకెందుకు మా సైడ్ నుంచి అయితే ఎవరు లేరు. ఎవరు లేరు. మీకెందుకు రావాలనిపించింది ఇండస్ట్రీకి? చిన్నప్పటి నుంచి డ్రామాస్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే. డ్రామాస్ చేసినాము. అటు నుంచి అట్లా వే ఒకటి పేవ్ అయింది. ఐ రియలీ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ ఫిలిమ్స్ అండ్ ఆల్సో. ముందు నుంచి ముందు అంటే కంప్లీట్ మీరు హీరోగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా లేకుంటే ఎనీ క్యారెక్టర్? ఫస్ట్ అయితే కనిపిస్తే చాలా అనిపించిందండి. ఐ రియలీ వాంటెడ్ టు, అంటే నాకు అట్లా స్క్రీన్ మీద ఒకసారి కనిపించాలని ఉండే. అంటే ఒకసారి కాదు, ఐ వాంటెడ్ బీ ఇన్ ఫిలిమ్స్. కనిపించాలి ఎట్లనైనా అనిపించినుండే. ఎట్ అ వెరీ గుడ్ ఏజ్ ఐ గాట్ కేర్ ఆఫ్ కంచర్పాలెం అండ్ ఆల్. ఇట్స్ కంటిన్యూయింగ్ గుడ్. ఏ ఏజ్లో వచ్చింది అది? when I was 18 అండి. when I was 18 కంచర్పాలెం అనే షూట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏ ప్రాజెక్టులు చేయబోతున్నారు? ఇప్పుడు ఒకటి ప్రకాష్ రాజ్ సార్, ఏఎల్ విజయ్ సార్, ఇంకా రాజశేఖర్ గారు అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారండి. తమిళ తెలుగులో ఉంటుంది, బైలింగ్వల్ ఫిలిం. తెలుగులో నేను చేశాను. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం అండి. ఇట్ హాస్ కమ్ రియలీ వెరీ నైస్. అదొకటి వెయిట్ చేస్తున్నాను దానికోసం. ఇంకా నేను అనీష్ కుర్విల్లా గారు ఉన్నారు కదా, మేము ఇద్దరం కలిసి ఒక సినిమా చేసామండి. అది కూడా చాలా క్రేజీ ఫిలిం అండి అది. అండ్ దెన్ మేఘం అని ఒక సినిమా చేస్తున్నాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో, అండ్ దట్ ఫిల్మ్ అండి. ప్రకాష్ రాజ్ గారితో చేస్తున్న సినిమా, ఎందుకంటే ఆయన వర్సటైల్ యాక్టర్. తనతో పాటు చేస్తున్నప్పుడు మీరు పడాల్సిన జాగ్రత్తలు, మీరు పడ్డ జాగ్రత్తలు ఏమవచ్చు? విత్ నారప్ప ఓన్లీ నాకు అన్ని అంటే యూనో చాలా ముక్కిలు అన్నీ తగిలిందా? ఏదండి డక్క ముక్కిలు అంటారు కదా? డక్క ముక్కిలు అట్లేం లేదండి. అంటే నారప్ప తర్వాత చాలా ఫ్రీ అయినానండి నేను. పెద్ద యాక్టర్స్తో చేయనీకి అంత భయం లేకుండే. సో అట్లేం లేదండి, బాగా యాక్ట్ చేశాను. నారప్పలో మీకు ఇబ్బందిగా లేకుంటే ఆయన ముందున్నప్పుడు, ప్రియమణి గారు వెంకటేష్ గారు ఇద్దరు ముందున్నప్పుడు వాళ్ళ ముందు చేయాలంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్స్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. హీరోయిన్ చేసి తల్లిగా చేస్తుంది ప్రియమణి గారు. ఆయన కూడా ఒక మంచి హీరోగా చేసి ఇప్పుడు మీకు ఫాదర్గా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ వాళ్ళ ఇద్దరికి సిమిలర్ క్యారెక్టర్ మీది కూడా, క్యారెక్టరేషన్. అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ని మూవ్ చేయాలన్నప్పుడు మీకు అట్లేం లేకుండా అండి, అంత థాట్ ప్రాసెస్ అంత పోలే అండి. క్యారెక్టర్ ఎట్లా చేయాలని అనేది ఉండేది. వాళ్ళు ఏమన్నా మీకు ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చేవాళ్ళ? ఇచ్చేయాలండి. దేర్ సపోర్ట్ మేడ్ మీ స్ట్రాంగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎక్కడ భయం అయ్యేది మీకు? అంటే భయం అన్నట్టు కాదండి, అదొక అమేజ్ ఫీల్ ఉంటుంది కదా. వాళ్ళని చూడంగానే చూడబుద్ధి అవుతుంది కొంచెం సేపు. అవును, రియల్ ఎట్లుంటారు, ఏంది, ఆ గెటప్ వేసుకొని ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, అట్లా చూసేదండి నేను. ఆ డైలాగులు అవన్నీ ముందు అనుకోండి, వేరే సినిమాలకి అనుకోండి, ఆ పేపర్ వదలకుండా చూస్తూ అట్లా కూర్చునేటోళ్ళము. అట్లాంటిది వెంకటేష్ సార్ ముందున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఐ వాజ్ జస్ట్ వాచింగ్ వెంకటేష్ సార్. ఇంకా ఆ సినిమాలో మీకు గుడ్ మెమరబుల్ అనే ఎవ్రీడే ఈజ్ మెమరబుల్ అండి. ఎవ్రీడే వాజ్ మెమరబుల్. ఆ సినిమా నేరేషన్ మీకు చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? ఐ వాజ్ రియలీ ఫింగర్స్ క్రాస్డ్ అండి. ఐ రియలీ వాంటెడ్ టు డూ దట్ క్యారెక్టర్. ఇప్పుడు మళ్ళీ అలాంటి పెద్ద ఆర్టిస్టులతోటి చేయడం ఎవరితో చేస్తే బాగుంటుంది? ఎనీవన్ అండి, ఎవరితో చేసినా మజా వస్తుంది. బికాజ్ వీ లవ్ యాజ్ అన్ ఆడియన్స్. మనకు వీళ్ళే అని ఏమి ఉండదు. వీ లవ్ ఎవ్రీ వన్. ఏం సినిమా వచ్చినా చూస్తాము. సో అందరితో చేయాలని ఉంటుంది అట్లా. అవును, నేను విన్నాను రవితేజ గారు మీ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. అవునండి. చాంగ్రీ బంగారు రాజాకి ప్రొడ్యూసర్. అప్పుడు ఆయనని కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? టూ గుడ్ అండి, టూ గుడ్ రిసెప్షన్ అండి, టూ గుడ్. అంటే ఇప్పుడు ఒక ప్రతి ఆర్టిస్ట్ కానీ ఎవరికి కానీ, నేను సినిమాల్లో ప్రొడక్షన్ మేనేజర్గా, అసిస్టెంట్గా చేసిన, కెమెరామ్యాన్గా చేసిన, ఆర్టిస్ట్గా చేసినప్పుడు కూడా నాకు ఇలా ఉంటే ఈ క్యారెక్టర్ అయితే బాగుండేది, ఇలాంటి క్యారెక్టర్ అయితే బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పేసి మనకి ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. అది ఏ సినిమాలో మీరు? మంచి లవ్ స్టోరీస్ అంటే ఇష్టం అండి నాకు. ఎలాంటి లవ్ స్టోరీస్? నా ఆటోగ్రాఫ్ కానీ, ప్రేమం కానీ, మన సీతారామం కానీ మంచి ఇష్టం అండి లవ్ స్టోరీస్. దెన్ వాట్ ఐ లవ్ ఇస్ గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ అండి. గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ చాలా ఇష్టం. గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్లో హీరోగానా లేకుంటే విలన్స్ కన్నా? దెర్ ఇస్ ఆల్వేస్ అ గ్రే అండి. దెర్ ఇస్ నో బ్లాక్, దెర్ ఇస్ నో వైట్, సంథింగ్ ఇన్ బిట్వీన్. అట్లా చేయాలని ఉంది. ఇది తీసుకున్నట్టయితే శ్రీరంగ నీతిలోకి తీసుకున్నట్టయితే అసలు జనాలకి ఏం చెప్దాం అనుకున్నా, అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం? ఇట్స్ అ ప్యూర్ ఎంటర్టైనింగ్ ఫిలిం అండి. రండి కూర్చోండి,
ఇఫ్ సంథింగ్ హిట్స్ యూ నో ఐ రియలీ ఫీల్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ రూటెడ్ క్యారెక్టర్ అండ్ అందరు తీసుకుంటారు దాన్ని గట్టిగా అని నేను నమ్ముతున్నా. వెన్ ఐ వాచ్డ్ ఫిల్మ్ ఎస్టర్డే ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ. తప్పకుండా అందరికీ నచ్చుతుంది, ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ ఎమోషన్ వైజ్ కానీ మొత్తం మంచిగా నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ మేజర్లీ డైలాగ్స్ అండ్ ఆల్ బాగా నచ్చుతుంది అనుకుంటున్నా నేను. దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. అంటే తల్లిదండ్రులు ఈ జనరేషన్ని ఇలా పెంచకూడదని చెప్పేసి అలాంటి మెసేజ్ అంటే వెన్ దెర్ ఇస్ యూనో అందరు తప్పులు చేస్తారు, పిల్లలు ఎప్పుడైతే తప్పు చేస్తారో తల్లిదండ్రులు దాన్ని ఎట్లా తీసుకోవాలి, హౌ కెన్ వి చేంజ్ అవర్ కిడ్స్ అనేది యూనో దీనిలో బాగా చూపించినారు. ఈ సినిమాలో కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి కూర్చోవచ్చు, ఈజీ అందరూ ఆక్వర్డ్ సీన్స్ ఏముండవు, ఎక్స్పోజింగ్స్ ఏముండవు, లిప్ లాక్స్ ఏముండవు, హగ్ సీన్స్ కూడా ఒక్క దగ్గర జస్ట్ అంతే ఎమోషనల్. అది కూడా యూ వోంట్ ఫీల్ ఇట్స్ సంథింగ్ లైక్ దట్. యా తప్పగానే దీంట్లో ఇలాంటి రొమాన్స్ లేదు అసలు. ఇలాంటి రొమాన్స్ పెట్టకపోతే యూత్ని అట్రాక్ట్ చేయొచ్చు అన్న ఫీలింగ్. యూత్ అట్లేం లేరండి ఇప్పుడు, మాకు అట్లా కావాలి ఇట్లా కావాలి అంటే నేను ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్ మాకు మంచి స్టోరీ చెప్పండి మాకు చాలా అన్నట్టున్నారు. అంటే ఒకప్పుడు మీరు వెళ్ళేదానికి ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నప్పటికీ రిసీవింగ్ ఎలా ఉంది మీరు? అదే రిసీవింగ్ కూడా అండి, దే విల్ టెల్ అబౌట్ మై వర్క్ అండ్ ఆల్, ఎట్లా చేస్తున్నా ఏందనేది. ఇఫ్ దే డింట్ లైక్ ఎనీ ఆఫ్ మై ఫిలిం దే లెట్ మీ నో, జర మంచిగా చూసుకోరాది అన్న. యా అంటే ఈ గెటప్ జుట్టు ఇవన్నీ ఎన్ని రోజులు ఇంకా తెలియదండి, ఇట్స్ విత్ డైరెక్టర్స్. దీనివల్లనే ఈ గెటప్ వల్లనే క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి బెటర్. అట్లా లేదండి, అంటే డైరెక్టర్ ఎట్లా అడిగితే అట్లా ఉండాల్సి వస్తుంది, మన చేతుల్లో ఏం లేదు. అంటే రీసెంట్గా మీకు నచ్చిన సినిమా ఏంటి? రీసెంట్గా గామి బాగా నచ్చిందండి నాకు. యా గామి వాజ్ వెరీ గుడ్. ఇండస్ట్రీ మొత్తంలో మీకు నచ్చిన హీరో అంటే చిన్నప్పటి నుంచి మనం ఈ హీరో లాగా ఉంటే బాగుంటుంది, ఇలా క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి, ఇన్ డెప్త్గా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి. యాక్టింగ్ సైడ్ తర్వాత ఆలోచించానండి, ఇండస్ట్రీ వచ్చి కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత. కానీ చిన్నప్పటి నుంచి నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం అండి. క్యారెక్టర్ పరంగా తీసుకున్నట్టయితే ఇలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో హీరో చేసిన క్యారెక్టర్ ఇలా చేయాలి అంటే ఒకటి లైఫ్లో ఒక క్యారెక్టర్ మర్చిపోలేం. రీసెంట్గా నేను చూసింది ది గోట్ లైఫ్. అవును చూసారా? నేను ఇంకా చూడలేదండి, ఈ చూడలేలో ఉన్నాను. సో అంటే రీసెంట్గా చూసిన సినిమాల్లో గోట్ లైఫ్ అసలు అల్టిమేట్. ఒకటే ఒక సాంగ్ ఉంటుంది, అసలు లైఫ్ జర్నీ అంటే చావు బతుకు మధ్యలో ఉంటుంది. నాకు అట్లా అంటే ఇన్ దట్ సెన్స్ ఐ లైక్ మరియాన్ అండి, నాకు మరియాన్ ఇష్టం. అలాగే క్యారెక్టరైజేషన్ విధానంగా అంటే హౌ హీ క్యారీడ్ హిమ్సెల్ఫ్, జులై సినిమాలో అల్లు అర్జున్ గారు ఎట్లా క్యారీ చేసినారు అనేది బాగా ఇష్టం. అంటే ఇప్పుడు మనకున్న ఇండస్ట్రీ పాన్ ఇండియా ఆ లెవెల్లో ఉంది, అంటే మీరు అక్కడ దాకా వెళ్ళాలని ఫర్ షూర్ ఉంటుందండి, ఎందుకు ఉండదు. అంటే ఫస్ట్ సినిమా మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అవ్వచ్చు? గుర్తులేదండి, ఐ రియలీ డోంట్ రిమెంబర్. మీరు మీ నాన్నగారు తీసుకుంటారు ఏంటి? అమ్మ ఉండేవాళ్ళు, అంటే నెవర్ అంటే రెమ్యునరేషన్ ఎంత అది అట్లా ఉండేది కాదండి. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అవి వర్క్ టుడే అదే డిస్కషన్ ఉండేది. గుర్తుకు కూడా లేదండి, ఇప్పుడు కూడా గుర్తుండదు రెమ్యునరేషన్ ఎంత అంటే. అంటే ఇప్పుడు సిఆర్లోకి వచ్చిందా లేకుంటే ఇంకా ఎల్లోనే ఉందా? అదంతా ఎందుకండి, జనాలకైనా మీకైనా ఎవరికైనా ఎందుకండి, అది అంటే బాగా చేస్తున్నాడా, వాడు ఎంటర్టైనింగ్ ఉన్నాడా అనేది చూస్తారు. కానీ దాంతోపాటు మన లైఫ్లో మనం ఎదుగుతున్న కొద్దీ మన వెనకాల బ్యాక్ బ్యాలెన్స్ పెరగాలి, పేరుతో పాటు డబ్బు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మేబీ ఉండొచ్చు, ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్ నౌ. పక్క లోకల్ హైదరాబాద్, కానీ మీ లాంగ్వేజ్లో అసలు కంప్లీట్ డిఫరెంట్. అంటే ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడైపోవచ్చు అంతే. అంటే హైదరాబాద్లో ఒక లాంగ్వేజ్ ఇప్పుడు మన టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ తీసుకుంటే అవునవును మంచి యాటిట్యూడ్ ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇదే హెయిర్ స్టైల్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ అండి, వాట్ యూ ప్లే, ఏ మాండలికం సెట్ అవుతుంది ఆ క్యారెక్టర్కి అనేది. ఇన్ దట్ వే వి మేక్ ఇట్ అంతే. ఆ స్లాంగ్ అనేది ఎట్లా మాట్లాడితే బాగుంటుంది, డైరెక్టర్కి ఏం కావాలా అట్లా అని చూసుకొని మాట్లాడతాం. నార్మల్గా మాట్లాడినప్పుడు ఇంతే. అయితే ఇప్పుడు మీ శ్రీరంగని తెలుసు సినిమాని జనాలు ఎందుకు వచ్చి మీ సినిమాని చూడాలి, వాళ్ళని ఎందుకు రమ్మంటారు, ఈ సినిమాలో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అదే టు బీ వెరీ ఫ్రాంక్, సినిమా అయితే చాలా ఎంటర్టైనింగ్ ఉందండి. ఐ రియలీ లవ్డ్ ఇట్. And also because of the characters, like what characters direct have shown, and also music technical wise ga I
ఐ రియలీ లవ్డ్ ఇట్ అండి. యూ ఆల్ విల్ ఫర్ ష్యూర్ ఎంజాయ్ ఇట్. తప్పకుండా నవ్వుకుంటారు. కొన్ని మంచి బ్యూటిఫుల్ కామెడీ జంక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సీన్స్ ఉన్నాయి. విల్ ఫర్ ష్యూర్ లవ్ ఇట్. మీకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎంతే చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్, రెగ్యులర్గా ఉన్న క్యారెక్టర్స్లో కాదు మీరు చేసినారు. లవ్ జోనర్ కాదు, ఒక విలన్గా కాదు, ఒక డిఫరెంట్ జోనర్ క్యారెక్టర్ ఇది. ఇలాంటి క్యారెక్టర్ వల్ల మీరు ఈ సినిమాలో ఏం చూపించారు జనాలకు అసలు? దట్ చూడండి, లైక్ ఇఫ్ యు ఆర్ లైక్ దాట్, హౌ యువర్ ఫ్యామిలీ విల్ బి సఫరింగ్ అండ్ ఆల్. అంటే దీనివల్ల తల్లిదండ్రులు నువ్వు ఎక్కడైనా కొంచెమైనా నువ్వు ఆలోచించి మారితే, వితౌట్ బీయింగ్ సెల్ఫిష్, లైక్ నీ ఆలోచనలని హ్యాపీనెస్లని ఉండకుండా నువ్వు కొంచెం బయటికి వస్తే ఇట్ విల్ బి నైస్. హౌ నైస్ ఇట్ విల్ బి వాచ్ శ్రీరంగనీతులు ఫర్ దాట్. అంటే కొంతమంది కన్నా మార్పు వచ్చే అవకాశం ఉంది. అది నాకు తెలియదండి. అది ఇట్లా మారరా, చూసి ఎంటర్టైన్ అవుతారా, ఐ డోంట్ నో. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 years నుంచి ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇండస్ట్రీలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే డ్రగ్ ఎడిక్ట్ అనేది, గంజాయి అనేది చాలా ఎక్కువైపోయింది విపరీతంగా స్టూడెంట్స్ పైన. ఈ ప్రభావము దానిపైన పడే అవకాశం ఉంటుందంటారు? అదే అండి, చూసి ఇఫ్ దే యూనో, నిన్న కూడా ఒక అబ్బాయి చెప్తున్నాండి, ఐ రియలీ కనెక్టెడ్ ఇట్ అన్నా అనేసి. ఇట్స్ నైస్ కదండి, ఎవరైనా మారితే మంచిదే. ఎందుకంటే ఇప్పుడు జనాలు యూత్ చాలా ఎడిక్ట్ అవుతున్నారు దానివల్ల కొద్దిగా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. ట్రూ అండి. అసలు ప్రపంచం వేరు, దాని వెనకాల ఉన్న ప్రపంచం వేరు. ట్రూ. ఈ సినిమాలో మొత్తము ఎన్ని సిగరెట్లు తాగారు అసలు? అయ్యో, రోజుకి 70-80 సిగరెట్లు అయిపోయాయండి. రోజుకి 70-80 తాగే వాళ్ళ లేకుంటే జస్ట్ పట్టుకుని వదిలేవాళ్ళు? చూసారుగా మీరు ఎలా ఉండిందండి, క్లియర్గా తీసుకొని వదులుతారు. మా డైరెక్టర్ కూడా దాని మీద చాలా ఇదిగా ఉండే, ఎట్లా తాగాల, ఎట్లా సిగరెట్ పట్టుకోవాలనేది కూడా. సో తాగాల్సి వచ్చింది. ఎందుకంటే డ్రగ్ ఎలా అయితే తయారు చేస్తారో గంజాయి యాజ్ ఇట్ ఈస్, అది బాగా ప్రాక్టీస్ చేశారా? లేదండి, దే హ్యావ్ జస్ట్ షోన్ అది ఎట్లా చేస్తారు ఏందనేది చూపించినారు. హ్యావ్ జస్ట్ డన్ ఇట్. లొకేషన్ మొత్తము అంబర్పేట ఒక లొకేషన్, మీది ఒక 3 లొకేషన్, 4 లొకేషన్స్, వీరాజ్ది ఒక 4-5 లొకేషన్స్. చాలా రియల్ లొకేషన్స్ అండి. రియల్ లాడ్జ్ కానీ, ఇల్లు కూడా లైవ్గా ఉంటుంది మీకు. అవును. రోడ్లు కూడా అక్కడ ఏం మేము పర్మిషన్స్ అట్లా అంటే యూనో జనాలను ఆపేసి అట్లా ఏం తీయలేదు. విత్ ద ఫ్లో ఓన్లీ వి మేడ్ దట్. అవును. చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది కానీ చూసినప్పుడు చాలా బాగుండే అండి. అది బాగుంది యాక్చువల్లీ, అంత లైవ్గా ఇట్ వాస్ వెరీ నైస్ అండి. మనం చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. అవును. బోరింగ్గా ఎక్కడ అనిపించలేదు థ్యాంక్ యూ సినిమా మొత్తంలో. థ్యాంక్ యూ. ఎందుకంటే అక్కడ చూసాం కాబట్టి ఇది ఇక్కడ ఈ సీన్ పడకపోతే బాగుండే, ఈ సీన్ పడితే బాగుండే. మీరు మొత్తం చేసిన సినిమాలలో విజిల్స్ పడ్డ రోజులు ఎక్కడ ఉన్నాయి? నారప్పకి గట్టిగా పడ్డాయండి. అది వెంకటేష్ సార్ బర్త్డే రోజు రిలీజ్ అయింది ఆ సినిమా. అవును. ఫస్ట్ ఓటీటీలో వచ్చింది కానీ తర్వాత రిలీజ్ అయింది. అప్పుడు గట్టిగా ఫుల్ విజిల్స్ వచ్చాయండి. అండ్ ఆల్సో కంచిరిపాలెం అప్పుడు కూడా, మొన్న దీనికి కూడా వాళ్ళు లాస్ట్లో యూనో వచ్చినప్పుడు దే హ్యావ్ క్లాప్ ఫర్ ఇట్. అవును, రిటర్న్ పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి నిలబడ్డప్పుడు దే క్లాప్ ఫర్ ఇట్. కానీ అది బాగుంది అసలు. ఆ ఎక్స్పెక్టేషన్ రిటర్న్ బ్యాక్ ఉంటుందని అస్సలకే ఎవరికి ఎక్స్పెక్టేషన్ ఉండదు. థ్యాంక్ యూ. కానీ అది వచ్చి నిలబడ్డ తర్వాత అసలు అది చప్పట్లు చాలా పడ్డాయి, విజిల్స్ కూడా పడ్డాయి కొన్ని మన థియేటర్లో. ట్రూ అండి, ట్రూ. ఈ సినిమా సక్సెస్తో పాటు ఇంకెన్నో సినిమాలు సక్సెస్ చూడాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.